వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోంపల్లిలో ఇండోర్ ప్లే జోన్ ను ప్రారంభించారు. ఆల్ ఫోర్స్ ఏసీ క్యాంపస్ లో భగవద్గీత శ్లోకాలు. ఘనంగా ఢిల్లీ గ్లోబల్ స్కూల్ ప్రారంభం. శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పించిన సురేష్ ఆత్మారాం మహారాజ్. రోడ్ల దుస్థితిపై ప్రజల ఆగ్రహం. ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం. ముస్లిం మైనార్టీలను ఆలింగనం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పెళ్లిళ్ల పేరుతో గిరిజన మహిళల అక్రమ రవాణా. ఈద్గాలో ఘనంగా రంజాన్ వేడుకలు. కోంపల్లిలో పిల్లల కోసం ప్రత్యేకమైన ఇండోర్ ప్లే జోన్ ను అన్నం అక్షిత సారథ్యంలో గొప్పగా ప్రారంభించారు. కోంపల్లి జీడిమెట్ల ప్రాంత వాసులకు అందుబాటులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లి పరిధిలోని అపర్ణ ఫార్మ్ గ్రోవ్ వెళ్లే దారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అడ్వెంచర్ ల్యాండ్ ఇండోర్ స్టాఫ్ ప్లే ఏరియా పిల్లల కోసం గొప్పగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ మహోత్సవానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి చిల్డ్రన్ అడ్వెంచర్ ల్యాండ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వెంచర్ ల్యాండ్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస కేంద్రం జిప్ లైన్, 60 అడుగుల ఎత్తు గో కార్డింగ్, ఆర్చరీ, పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక రూమ్ మరియు ఇతర సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అన్నం మనోజ్ కుమార్ మంజుల, అన్నం అక్షిత, అన్నం అనురాగ్, అన్నం విదీష తదితరులు పాల్గొన్నారు. అడ్వెంచర్ ల్యాండ్ ఇక్కడ కోంపల్లిలో చాలా పెద్దది ఓపెన్ చేసినాను నేను. ఇది ఒక ఇండోర్ సాఫ్ట్ ప్లే ఏరియా. ఇక్కడ మనకి జాయింట్ బాల్ పిట్స్ ఉన్నాయి, మ్యాసివ్ స్లైడ్స్ ఉన్నాయి, జిప్ లైన్ ఉన్నది, బర్త్డే పార్టీ రూమ్ ఉన్నది. ఇట్స్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ అండ్ సమ్మర్లో బెస్ట్ టైమ్ ఫర్ ద కిడ్స్. ఇట్స్ ప్రాపర్లీ ఎయిర్ కండిషన్. చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం మేము కిడ్స్ కోసం కూడా. వీ హ్యావ్ అ బర్త్డే పార్టీ రూమ్ ఫర్ ఆల్ ద కిడ్స్ అండ్ ఇట్స్ ఎస్పెషల్లీ ఇక్కడ స్క్రీన్ టైం లేకుండా కిడ్స్కి వీ హ్యావ్ డిజైన్డ్ ద ప్లేస్ అండ్ దట్స్ ఇట్. ఈరోజు కొంపల్లిలో అపర్ణ ఫార్మ్ గ్రోవ్ బ్రిడ్జ్ వద్ద అడ్వెంచర్ ల్యాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే వివేకానంద గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్లే జోన్ నాకు చాలా నచ్చింది. ఇదేంటంటే పిల్లలకి స్క్రీన్ టైం అవాయిడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీతో కూడిన గేమ్స్ అవి ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇవాళ రేపు అందరిది ఎక్కువ మట్టుకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. పిల్లల్ని ఫిజికల్గా యాక్టివిటీతో పాటు మంచి సేఫ్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఆడిపించడానికి. ఇది ఎయిర్ కండిషన్ రూమ్. సమ్మర్లో మధ్యాహ్నం పూట కూడా వచ్చి వాళ్ళు టీవీలకి ఫోన్లకి అతుక్కుపోకుండా ఇలా టైం స్పెండ్ చేసి మంచిగా పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు యాక్టివిటీస్ బాగుంటాయి. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అదే కాకుండా పిల్లలకి బర్త్డే పార్టీ జోన్ కూడా ఉంది. ఇది కూడా చాలా పిల్లలకి ఈ మధ్య బయట బర్త్డే పార్టీస్ చేసుకోవడం అనేది ఒక పరిపాటిగా మారింది. రెస్టారెంట్స్లో కన్నా ఇలాంటి ప్లే జోన్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను అక్షిత కంగ్రాట్యులేట్ చెప్తున్నాను. చాలామందికి పేరెంట్స్కి ఎదురు చూస్తున్న ఇలాంటి అవకాశాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఏసీ క్యాంపస్ లో భగవద్గీత శ్లోకాలు మరియు యోగా శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు. కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఏసీ క్యాంపస్ వావిలాలపల్లిలో భగవద్గీత శ్లోకాలు మరియు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పిల్లల్లో సనాతన ధర్మంపై, భగవద్గీత శ్లోక ఆరాధనపై అవగాహన కల్పించుటకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వివిధ స్కూళ్ల నుండి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. అనంతరం భగవద్గీత శిక్షణ టీచర్ అరుణ, యోగా ట్రైనర్ లక్ష్మణ్, డాక్టర్ శ్రీలత శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలత, వనజారెడ్డి, యోగా ట్రైనర్ లక్ష్మణ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జీడిమెట్లలో ఢిల్లీ గ్లోబల్ స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల గ్రామం కోంపల్లి వద్ద నూతనంగా నిర్మించిన ఢిల్లీ గ్లోబల్ స్కూల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఈ విద్యా సంస్థ డైరెక్టర్లు పేట నాగూర్ బాబు, శశికాంత్ శర్మ, పేట దివ్యాభారతి మరియు రేఖా శర్మ కార్యక్రమంలో పాల్గొని నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేడ్చల్ అర్బన్ బీజేపీ కార్యదర్శి భారత్ సింహారెడ్డి, ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అతిథులు రిబ్బన్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యలో ఉత్తమ విలువలతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా పాఠశాల ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఢిల్లీ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. శ్రీరామ నవమికి జరిగే సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సురేష్ ఆత్మారాం మహారాజ్. దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల ఏకీకరణ కోసం పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్ శ్రీరామ నవమికి జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో కోదండ రామాలయం తీగలగుట్టపల్లిలో జరిగిన కార్యక్రమంలో సుమారు అర్చకులు మరియు దేవాలయ ధర్మకర్తలు, భక్తులు 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ ఆత్మారాం దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల ఏకీకరణ కోసం చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అందరిచే ధర్మం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. వివేకానంద ఫౌండేషన్ సభ్యులు మరియు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి శ్రీనివాస్, ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఆవుల సుధాకర్, లింగమూర్తి, అప్పాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్, రాయపోల్ మండలాల్లో రోడ్డు దుస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు నిర్బంధనానికి దిగారు. దౌలతాబాద్ మరియు రాయపోల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల దుస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండటంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు నిర్బంధానికి దిగారు. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారిపోవడంతో ఆటోలు, బస్సులు వంటి రవాణా సదుపాయాలు సక్రమంగా నడవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని రోడ్ల గురించి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున రోడ్డు నిర్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రత్యేకంగా హైమద్ నగర్ నుండి నాచారం వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు. కోనాయిపల్లి, మల్కాపూర్, బేగంపేట్, ఎల్కాల్, అపాయిపల్లి, వడ్డెపల్లి, మాజిన్పల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అయిన రాజకీయ నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరియు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లబోయిన కర్ణాకర్, మంకిడి స్వామి, సాయిరెడ్డి, పోసాని దినేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటి అంటే మన సైడు రోడ్లు సరిగా లేకపోవడం. గత 9 రోజుల నుంచి మేము సోషల్ మీడియాలో మన రోడ్ల సమస్యల గురించి పోస్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ చేసిన తర్వాత కొంతమందికి తెలిసిన తర్వాత ఆ గ్రామాల వారు అందరూ ఏమనుకున్నామంటే ఇలా అయితే కాదు, మనం పెద్ద స్ట్రైక్ లాగా నిర్వహిద్దామని అనుకున్నాం. సో దానికోసం ఇక్కడ హాజరైనాం. ఈ మన రోడ్లను చూస్తే చిన్నపిల్లలకు కానీ, నార్మల్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కానీ, ముసలోళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే గుంతలు చాలా ఎక్కువయ్యి వెహికల్స్ పోనీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో మన మెయిన్ ఏమైందంటే ఆ రోడ్లు పడేదాకా మనం కృషి చేద్దాం. ఈ సిరీస్ కానీ ఇక్కడ హాజరైన ముఖ్య కారణం ఏ పార్టీకి సంబంధం లేదు, అందరి సమస్య కాబట్టి అందరం కలిసికట్టుగా ఇది
నిర్వహించుకున్నాం. సో ఈ సిచ్యువేషన్ అనేది ఏ పార్టీకి అతీతంగా కాదు. ఇది ముఖ్య గమనిక, ప్రతి పార్టీ నాయకులకు ప్రతి పెద్దలకు కూడా ముఖ్య గమనిక. ఇది యూత్ మొత్తం ముందుకొచ్చి కొనసాగిస్తున్న ప్రక్రియ కాబట్టి ఎలాంటి విపత్తులు లేకుండా ఇది ముందుకు సాగించి మన రోడ్ల నిర్మాణం కోసం పై అధికారులకు కానీ తెలియజేద్దాం. ఇదే కాకుండా ఈ ఇష్యూని ఇప్పటితో ఆగకుండా ఇప్పటి సమస్యకి పరిష్కారం లేకపోతే మేము మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇంకా ఉద్యమం చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఇదే కాకుండా మన దుబ్బాక నుంచి సికింద్రాబాద్ వరకు ఒక బస్సు వెళ్తుండే, ఆ బస్సు నిర్వహణ కూడా నిలిపేయడం జరిగింది. ముఖ్య కారణం దానికి ఏంటంటే ఈ రోడ్లు సరిగా లేకపోవడం, ఈ గవర్నమెంట్లు సరిగా పట్టించుకోకపోవడం. గత 25 ఏళ్ల నుంచి మన రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఉదాహరణకు చెప్పాలంటే చాలా ఇక్కడ సైడ్ కొమరవెల్లి సైడ్ కానీ మన సైడ్ కానీ కొంచెం టూరిజం ప్లేస్లు ఎక్కువ నాచరంగా టూరిజం ప్లేస్లు దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ దేవస్థానాలకి రావాలనుకున్న వాళ్ళు రాలేకపోతున్నారు. సో ఇవన్నీ ఈ రోడ్లు సరిగా ఉంటే భక్తులకు కూడా చాలా సహకారంగా ఉంటుంది. సో ఈ రోడ్డు వేయాలని నేను కోరుతున్నాను. మాకు ఏ పార్టీకి అతీతంగా మాకు సంబంధం లేకుండా మేము ఈ రోడ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. తప్పకుండా మాకు ఏ పార్టీ వాళ్ళు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలని అందరం కలిసి ప్రతి ఊరు నుండి అందరం కలిసి ఈ రోడ్ సిరీస్ని విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ అందరికీ తెలియజేసింది ఏమంటే ఈ రోడ్ల కోసం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. కలెక్టర్కి పిటిషన్ ఇచ్చినా నోటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఎవరు ఏం సంబంధం లేకుండా పట్టించుకోవట్లేరు. కాబట్టి ఈ సిరీస్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా సిఏ గారు ఒకటే చెప్పిండు, మీరు ఈరోజు సీఎంది మీటింగ్ ఉంది కాబట్టి ఈ మీటింగ్ మీ ధర్నాను ఆపండి అని చెప్పి ఇన్ఫామ్ చేసిండు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకొని మేము ఈ ధర్నాను ఈరోజు ఆపి కంప్లీట్గా మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ రోడ్ సిరీస్ పైన ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. దీన్ని మాత్రం మా రోడ్స్ వచ్చేదాకా తప్పకుండా ఆపకుండా ఇది కంటిన్యూ అయిపోతుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. 10 days అవుతుంది, ఇంతవరకు ఏ రెస్పాండ్ లేదు. అందుకే మేము ఇట్లా ధర్నా చేద్దామని వస్తే సిఐ సార్ మాకు ఇన్ఫామ్ చేసిండు ఈరోజు సీఎం మీటింగ్ ఉంది కాబట్టి ఎవరు ఈ ధర్నా చేయొద్దని చెప్తే మేమందరం సైలెంట్గా తప్పుకున్నాం. సిఐ సార్ ఏం చెప్పిండంటే ఎల్లుండి మాకు హామీ ఇచ్చిండు, మేము మిమ్మల్ని పై అధికారుల దాకా తీసుకెళ్తాం, మీ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి మాకు మాట ఇస్తే మేము ఇప్పుడు సైలెంట్గా ఊరుకున్నాం. మాకు ఈ హామీ ఎల్లుండి ఖచ్చితంగా సార్ ముందుకు వచ్చి మమ్మల్ని పై అధికారుల వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ సిరీస్ మాత్రం రోడ్లు వాడే వరకు ఆగవు. అప్పైపల్లి, బేగంపేట్, వడ్డేపల్లి, దొడ్లపల్లి, ఎల్కల్, వీరారెడ్డిపల్లి, వీరనగరం, మల్కాపూర్, మాచిన్పల్లి, కొనైపల్లి ఈ అన్ని ఊర్ల వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తుర్రు. మీరు దీనిపైన ఎటువంటి ఇవి తీసుకోకపోతే వీళ్ళందరూ ఇంకొక 10 daysలో మళ్ళీ ఇంకా పెద్ద యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు చేగుంట గజ్వేల్ హైవే పైన నిరసన కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత మొత్తం ముందుకొచ్చి నిరసన నిలబడడానికి వచ్చిన సందర్భంగా మా నిరసన కార్యక్రమం ఏమిటంటే హైమద్ నగర్ చౌరస్తా నుండి నాచారం వరకు వెళ్ళేటువంటి ఈ R&B రోడ్డు యొక్క సమస్యను ఎప్పుడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పేసి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చిన యువతకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమస్య చాలా ఏళ్ళ నుంచి ఉన్నది, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే ఈ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఈ రోడ్లపైన ఎక్కడ వెళ్ళాలన్నా ఇటు 10 కిలోమీటర్లు ఇటు 6 కిలోమీటర్లు ఎక్కడ వెళ్ళాలన్నా కానీ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. గుంతలు ఒక్కొక్కటి అరగజం గుంతలున్న పరిస్థితి ఉన్నది. కనీసం ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకువెళ్ళాలన్నా కానీ తీసుకువెళ్ళలేని పరిస్థితులలో ఉన్నది, ఒక ఆటో వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నది. అంబులెన్స్ రావాలంటే కూడా ఈ విలేజ్లలోకి రావడానికి జంకుతున్నారు అంబులెన్సులు కూడా. ఎందుకంటే ఒక్కొక్క రోడ్డు గజం పొక్కలు ఉన్నాయి. మొన్న కొత్తగా గెలిచిన సర్పంచులు ఆ గుంతలను పూడ్చి మట్టితో గుంతలు పూడ్చి తప్పితే ప్రభుత్వానికి మాత్రం ఇంత చిత్తశుద్ధి లేదు. రోడ్ల కోసం 16 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేస్తే కనీసం వాటిని టెండర్ పిలిచి ఆ యొక్క రోడ్ల రిపేర్ చేయాలనే చిత్తశుద్ధి లేక ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నది. వెంటనే ఈ రోడ్లను ఇట్లా రిపేర్ చేయడానికి ఆన్లైన్ టెండర్కి ఇట్లా గవర్నమెంట్కి ఇట్లా పిలవకపోతే ఈ యొక్క ఇటు వడ్డేపల్లి, అప్పాయిపల్లి, దొడ్లపల్లి, బేగంపేట, నర్సంపల్లి, ఎల్కల్ ఈ గ్రామాల యువకులు అటు నాచారం వరకు ఇక్కడ పోతే
రామారం అహ్మద్నగర్, గొల్లపల్లి, తిరుమలాపూర్, అహ్మద్నగర్ వరకు ఈ 2 రోడ్లను వెంటనే రిపేర్ గిట్లా చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఇట్లా తీసుకొని టెండర్ గిట్లా చేయకపోతే ఈ యొక్క పరిస్థితి ఈ గ్రామస్తులందరం కలిపి ఈ రోడ్లపైన దిగ్బంధం చేసి ఒక్క వాహనాన్ని కూడా మేము నడవనీయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మాకు తోట సిఐ గారు హామీ ఏమి ఇచ్చారంటే మేము ఈ నిరసన తెలపకుండా ఆపడానికి కారణం ఏంటంటే సిఐ గారు మాకు ఒక హామీ ఇచ్చిండ్రు. ఎల్లుండి మీరు రండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, మంత్రి గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఈ సమస్యను సాల్వ్ చేయించే హామీ నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఈ ఒక్కరోజు ఆపండి, ఎల్లుండి మీరు మా కార్యాలయానికి రండి, నేను ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తా అని చెప్పేసి మాకు సిఐ గారు ఇచ్చిన హామీ మేరకు మాత్రమే ఇప్పుడు తాత్కాలికంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం తప్పితే ఈ ఎల్లుండి గిట్లా మాకు ఈ హామీ గిట్లా మాకు సఫలం కాకపోతే ఈ గ్రామస్తులందరం వచ్చి ఈ రోడ్డు పైన మేము ఎన్ని కేసులకైనా పర్లేదు, జైలుకు పోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ రోడ్డు వేసుకునేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్డు కోసం పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి కల్పన దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మరియు భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం వారం రోజుల పాటు సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలను నిర్వహించారు. దాంపత్య జీవితంలో మరపురాని విధంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కుటుంబ సభ్యుల మధ్య తొలి వివాహ వేడుకల 50వ వివాహ వార్షికోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బోయిన్పల్లిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో, తాడ్బందులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లారెడ్డి దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉగాది రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక వివాహ పందిరిలో పలువురు ప్రముఖులు, నాయకులచే పూలమాలలు, బొకేలతో మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా బంధువులు తీసుకువచ్చిన ఉగాది పచ్చడిని కార్యాలయంలో దంపతులు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు తీసుకువచ్చిన సుమారు 50వ వార్షికోత్సవంతో సహా 50 కిలోల భారీ కేకును కట్ చేసి దంపతులు ఒకరికొకరు తినిపించుకున్నారు. కోంపల్లిలో వారం రోజుల పాటు వివిధ రకాల వేడుకలకు, పార్టీలకు అతీతంగా నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు మరియు మాజీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ విచ్చేసి నటీనటులు సైతం ఈ యొక్క వేడుకల్లో హాజరై మల్లారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మన తెలుగు ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా ఈరోజు ఉగాది రోజే నా 50 ఇయర్స్ మ్యారేజ్ డే రావడం చాలా సంతోషకరమైన విషయం. అందరికి కూడా నా గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదంతో మేమిద్దరము
ఈరోజు 50 ఏళ్ళు పెళ్లి రోజు జరుపుకుంటున్నాము. అది కూడా నా పెళ్ళి అప్పుడు ఇదే టైంకు కరెక్ట్గా 10:30-11 గంటలప్పుడే మా తాడుబంది హనుమాన్ టెంపుల్లో గర్భగుడిలో జరిగింది. 50 సంవత్సరాల సంధి కూడా మేము ఎన్ని ఒడదొడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్ట సుఖాలలో ఒక ఆదర్శ దంపతులుగా మేము ఉన్నాము. ఈరోజు మేము యువతకు కూడా ఒకటే మెసేజ్ చేస్తున్నాం. చాలామంది ప్రేమలు చేసుకుంటున్నారు, లవ్లు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చిన్న అవిటి కూడా ఇబ్బంది పడి విడాకులు దాకా పోతున్నది. అలాంటి వాళ్ళకు దంపతులకు నేను ఒకటే చెప్తున్నా, ఇది పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట, 100 ఏళ్ళ జీవితం మనది. కాబట్టి చిన్న ఒడదొడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, భార్య భర్తలు అనేది ఇబ్బందులు పడ్డా దానికి అధిగమించుకొని ఇద్దరం అర్థం చేసుకొని ఇట్లా మేమిద్దరం చూడు ఇవాళ ఫేమస్ జంట. అందరికి కూడా 50 ఏళ్ళు మేము పెళ్లి రోజు చేసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. అది 50 ఏళ్ళ సంది మాకైతే అనిపిస్తుంది. మేము రోజు కష్టపడుతున్నాం కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి, అందరు కూడా కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. కానీ మాకు చూస్తే 50 ఏళ్ళు గడిచిపోయింది. మాకు మొన్ననే పెళ్ళి అయినట్టు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ళ పెళ్లి రోజు అవుతుంది. అది మాకు విచిత్రం అనిపిస్తుంది. అందరం కూడా లైఫ్లో అందరం కూడా సక్సెస్ నాలాగా అందరు కూడా 50 ఏళ్ళ పెళ్లి రోజు చేసుకోవాలి, 75 ఏళ్ళ పెళ్లి రోజు కూడా అందరు కూడా చేసుకోవాలి. అందరు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. అందరికి కూడా మా ఆశీర్వాదం ఉంటుంది. అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుతున్నా. అందరికి కూడా నమస్కారం. ఒక్కటా రెండా? అప్పుడు నేను పాలమ్మేటప్పుడు చేసుకున్నా పెళ్ళి. ఆ తర్వాత పూలమ్మిన, కాలేజీలు పెట్టినా, యూనివర్సిటీలు పెట్టినా. ఇప్పుడు అంత గొప్ప నేను 50 ఏళ్ళలో నా జాతకమే మారిపోయింది, మొత్తం నా చరిత్ర మారిపోయింది. పని చేస్తే కష్టపడితే భగవంతుడు తప్పకుండా ఆశీర్వాదం కూడా ఇస్తాడు. రంజాన్ పండుగ సందర్భంగా కోస్గి ఈద్గా దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముస్లిం మైనారిటీల ప్రజలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీల పవిత్ర మాసం రంజాన్ పండుగ సందర్భంగా కోస్గి ఈద్గా వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మున్సిపల్ ముస్లిం మైనారిటీల ప్రజలను ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి, ఐక్యమత్యానికి ప్రతీక అని, హిందూ ముస్లిం భాయి అని పేర్కొన్నారు. కోస్గి మున్సిపల్లోని ముస్లిం మైనార్టీలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజేష్, ఓం ప్రకాష్ గౌడ్, ఇద్రీస్, రాసనం బాలరాజ్, హాజీ తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బహిర్గతమైన మానవ అక్రమ రవాణా దందా, పెళ్లిళ్ల పేరుతో గిరిజన మహిళల విక్రయం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో జరుగుతున్న మానవ అక్రమ రవాణా దందా మరింత విస్తరిస్తోంది. పేదరికం, అమాయకత్వం, అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు అడవి బిడ్డలను విక్రయిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లి కాని యువకుల కోసం ఇక్కడి గిరిజన మహిళలను డబ్బుల కోసం కొనుగోలు చేస్తున్నట్లు తాజా ఘటనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఒక వ్యవస్థలా మారుతున్న ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. పని పేరుతో వల, పెళ్లి పేరుతో బలవంతపు విక్రయం. ఇటీవల బెజ్జూర్ మండలానికి చెందిన 2 యువతులను పని కల్పిస్తామని నమ్మబలికి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా వివాహాలు జరిపించి ఒక్కొక్కరికి 2.5 లక్షల చొప్పున విక్రయించిన ఘటన కలకలం రేపింది. తమ కూతుర్లు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేయగా ప్రణాళికతో నడిపించిన మానవ అక్రమ రవాణా ముఠా పని అని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో బయటపడిన ముఠా జాలం సెల్ ఫోన్ లొకేషన్, సాంకేతిక ఆధారాలతో బాధితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో వెళ్లి వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.
కౌటాల సిఐ బి సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నూరు మండలం కిస్తంపేటకు చెందిన ముడిమడుగుల ప్రశాంత్ సవితా దంపతులు మహారాష్ట్ర సిరోంచోకు చెందిన మహేష్ కలిసి ఈ దందాను నడిపినట్లు తేలింది. నిందితులు బాధితులను బలవంతంగా రైలులో తీసుకువెళ్లి అక్కడ మేనమామలుగా నటిస్తూ ఆలయంలో వివాహాలు జరిపించారు. అనంతరం ఒక్కొక్కరి వద్ద నుండి 2.5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు తీసుకొని బాధితులను అక్కడే వదిలి పారిపోయారు. ఇంకా బయటపడాల్సిన నిజాలు పోలీసులు ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఆధార్లు, పాన్ కార్డులు, బ్యాంకు పాస్బుక్స్ వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తులు, మరికొన్ని ప్రాంతాలు సంబంధం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొనసాగుతున్న దందాలో ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళల అక్రమ రవాణా కొత్త విషయం కాదు. గతంలోనూ పెళ్లి, ఉద్యోగం పేరుతో మహిళలను ఇతర రాష్ట్రాలకు తరలించిన ఘటనలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానిక మధ్యవర్తులతో కలిసి ఓ యువతిని మధ్యప్రదేశ్కు విక్రయించిన కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. 2019లో జరిగిన ఘటనలో పోలీస్ కానిస్టేబుల్తో సహా 4 మధ్యవర్తులు కలిసి ఓ గిరిజన మహిళను 1.5 లక్షకు విక్రయించిన విషయం బయటపడింది. బాధితురాలు తప్పించుకొని ఫిర్యాదు చేయడంతో నిందితులకు శిక్షలు విధించబడ్డాయి. పేదరికం ముఠాల ప్రధాన ఆయుధంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం ఈ దందాకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. 10వ తరగతి, ఇంటర్ వరకు చదువుకొని మానేసిన అమ్మాయిలు, ఆర్థికంగా బలహీన కుటుంబాలు, ఒంటరి మహిళలను మధ్యవర్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి పెళ్లి ఖర్చులు భరిస్తామని చెప్పి ఒప్పించడం, అవసరమైతే బెదిరింపులకు దిగడం వంటి మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఒక ప్రమాదకర ధోరణి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గిరిజన మహిళలను తరలించడం ఓ ప్రమాదకరమైన ధోరణిగా మారుతోంది. గోండి, మరాఠీ, హిందీ భాషల పరిజ్ఞానం ఈ అక్రమ రవాణాకు సహకరిస్తోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లిళ్లు జరుగుతున్నా అనేక ఘటనల్లో మోసం, బలవంతం ప్రధానంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ దృష్టికి ఈ సమస్య వెళ్ళింది. అయినా మార్పు ఎక్కడ జరిగింది? గిరిజన మహిళల అక్రమ రవాణాపై ఆదివాసీ హక్కుల సంస్థలు గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాయి. నోటీసులు జారీ అయినప్పటికీ మార్పు కనిపించకపోవడం ఆందోళనకరం. ఎస్సీ హెచ్చరికలు అమలు కీలకం అయినా జిల్లా ఎస్పీ నితికా పంత్ బెజ్జూరు పోలీస్ స్టేషన్ను సందర్శించి బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికార వ్యవస్థపై ప్రశ్నలు. ఎప్పుడు ఈ కట్టడి? జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఈ దందా పూర్తిగా అరికట్టబడకపోవడం అధికార వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. గ్రామ స్థాయిలో మధ్యవర్తులపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన, కఠిన చర్యలే మార్గం. గిరిజన మహిళల గౌరవం, బాధ్యతను కాపాడాలంటే కేవలం కేసులు నమోదు చేయడం సరిపోదు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. పెళ్లి పేరుతో జరుగుతున్న ఈ మానవ అక్రమ రవాణా దందాను పూర్తిగా అణిచివేయాలని ప్రజలు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నూరు మున్సిపల్ పట్టణంలో రంజాన్ వేడుకలు స్థానిక ఈద్గాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో రంజాన్ వేడుకలను ఈద్గాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చెండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతురాజు దశరథ మరియు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు హాజరై ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చెండూరు మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ముస్లింలు నెల రోజులు కఠోర ఉపవాస దీక్ష చేసి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠోర నియమాలు పాటిస్తూ రంజాన్ పర్వదినాన ఉపవాస దీక్షను విరమించుకొని రంజాన్ వేడుకలు చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తరపున వారికి ఈఫ్తార్ విందును, నూతన వస్త్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని, జాతీయ సమైక్యతతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.